శ్రీ గురుదత్త. జై గురుదత్త. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. శ్రీపాదవల్లభాయ నమ. ఆధ్యాత్మిక బంధువులకి, దత్త బంధువులకి, అంతమందికి కూడా కృతజ్ఞతాపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటూ, ఇవాళ మనం సజ్జనగడ సమర్థ రామదాసు వారి యొక్క దివ్య లీలల వైభవంలో మనం 10వ రోజు మనం స్మరణం చేసుకుంటున్నాం. ముందుగా విఠల్ బాబా వారికి, మాతా నిరంజనానంద సరస్వతి మాతాకి పాదాలకి శిరస్సు వంచి నమస్కారం చేసుకుని, శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓ ధార్మికులారా, తాము తరించడం కోసం సాధన చేసిన వాళ్ళు కొంతమంది, తమ కోరికలను తీర్చుకున్నట్టు వాళ్ళు తపస్సు చేయని వాళ్ళు కొంతమంది, లోకోద్ధరణ కోసం తన శరీరాన్ని మనస్సుని దృఢపరుచుకుని సర్వజీవ దయాళుత్వాన్ని అలవరుచుకోవడం కోసం మహాత్ములు నిరంతరం తపస్సు చేస్తూ ఉంటారు. మనం ఇవాళ ఈ సమర్థ రామదాస స్వామి వారు తపస్సు చేసినటువంటి ఈ విషయాన్ని నిత్యానందుల వారు విద్యాసాగరుడికి చెబుతున్నటువంటి విషయాన్ని మనం ఇవాళ స్మరణం చేసుకుంటున్నాం. నిత్యానందుల వారు విద్యాసాగరుడితో కూడి సజ్జనగడ నుండి చావల్ మఠానికి చేరి అక్కడ సమర్థులచే ప్రతిష్ఠించబడినటువంటి రామాలయాన్ని దర్శించారు. అక్కడ ఒక వటవృక్షం కింద కూర్చున్న పెట్టుకుని తర్వాత విషయాలన్నింటినీ కూడా చెప్పడం మొదలుపెట్టారు. నాయన విద్యాసాగర, నారాయణుడు పెళ్లి పందిరి నుంచి తిన్నగా ఊరి బయటకు వెళ్ళిపోయి వెంటనే వచ్చే వాళ్ళకి కనిపించకుండా ఉండాలని ఆ ఊరి బయట ఉన్నటువంటి వనంలో ఒక చెట్టు త్వరలో దూరిపోయి 3 రోజులు కూర్చున్నాడు, దాక్కున్నాడు. అక్కడే అన్నపానీయాలు లేకుండా మంత్రజపం కొనసాగిస్తూ 3వ రోజు హృదయంలో శ్రీరామచంద్రమూర్తి ఆదేశం కాగానే బయటకు వచ్చి గోదావరి తీరంలో నాసిక్ దగ్గరగా గల పంచవటి చేరుకున్నాడు. అక్కడ శ్రీరామచంద్రుని దర్శించి కొద్ది రోజులు అక్కడే గోదావరి నదీ తీరంలో తన సాధనను కొనసాగించాడు. జనసాంద్రత ఎక్కువ అవడం వలన అతని సాధనకి ఆటంకం ఏర్పడింది. అందువలన అక్కడి నుంచి కొంచెం దూరంలో ఉన్న టాకలి అనే గ్రామం సమీపంలో గోదావరి నది ఒక చిన్న కుటీరం నిర్మించుకుని తపస్సుని ప్రారంభం చేశాడు. అతి చిన్న వయసులో సరిగ్గా 12 సంవత్సరాలు ఏకాంతంగా గ్రామానికి దూరంగా ఉంటూ తపస్సు దీక్ష కొనసాగించాడు. చిన్న వయసులో కఠోర నియమనిష్టలతో తపస్సు చేసుకున్న వారు ఈ జగత్తులో చాలా తక్కువ మంది. వారిలో ధ్రువుడు, ఉపమన్యుడు, పిప్పలాదుడు, సత్యవ్రతుడు మొదలైనటువంటి వాళ్ళు కొందరు పురాణ ప్రసిద్ధి చెందిన మహాత్ములు. వాళ్ళు చిన్నతనంలోనే తపస్సు ద్వారా పరమాత్మను దర్శించి వారిచే ప్రబోధించబడి కర్తవ్యాన్ని నిర్వర్తించడం లోక ప్రఖ్యాతి చెందినటువంటి పూజ్యులు. మనస్వీ కార్యార్థి గణయతి సాదుఃఖం నా దుఃఖం నచ సుఖం. మనస్వీ కార్యార్థి గణయతి నా దుఃఖం నచ సుఖం. విజయాన్ని ఆకర్షించేవాడు, విజయం కోసం పాకులాడినటువంటి వాడు, కార్యసిద్ధి పొందినటువంటి వాడు, పొందగోరినటువంటి వాడు, పురుషార్థి అయి సాహసి అయిన మహాత్ముడు సుఖదుఖాన్ని లక్ష్యం చేయడు. ఇటువంటి మహాత్ముల లక్షణాలు చిన్నతనం నుండే వారిలో ప్రకాశించడం ప్రారంభిస్తుంది. కాబట్టి మన సమర్థ రామదాసుల వారు కూడా తపస్సు ప్రారంభం చేశాడు. ఎప్పుడు 1542 శాలివాహన శకం మాఘశుద్ధ సప్తమి రోజు సమర్థ రామదాస స్వామి వారు తపస్సు ప్రారంభం చేశారు. చూడండి, 1542 శాలివాహన శకం మాఘశుద్ధ సప్తమి రోజున సమర్థ రామదాస స్వామి వారు తపస్సు ప్రారంభించారు. అయితే విద్యాసాగరుడు నిత్యానందును మళ్ళీ అడిగాడు, అయ్యా తపస్సులు ఎన్ని విధాలు? నా యందు దయతో ఇవన్నీ వివరంగా నాకు చెప్పండి అని అన్నాడు. అయితే అప్పుడు చెప్పాడు, ఏ విధంగానైనా సరే తపస్సు అనేక విధాలుగా చేయవచ్చు, అయినా ఏ విధానికైనా ఒక లక్ష్యం ఉంటుంది అన్నారు. లక్ష్యాన్ని బట్టి ఫలితాలు కలుగుతాయి. పూర్వం రాక్షసులు అంతమంది తపస్సు చేశారు, విపరీతమైనటువంటి ప్రకృతి విరుద్ధమైనటువంటి కోరికలు కోరుకున్నారు. కానీ వాళ్ళంతమంది వాటి యొక్క ఫలితాలను విపరీతమైనటువంటి పద్ధతిలో పొందారు. మృత్యువు లేకుండా చేసుకోవాలని వాళ్ళు ఎంత గొప్పగా యోచించుకుని అమృతత్వం కోసం తప్పించారు. కానీ వారు అసలైనటువంటి అమృతత్వాన్ని పొందలేదు. మహర్షులు పరమాత్మ జ్ఞానం దర్శనం కోసం తపస్సు చేశారు, లక్ష్యాన్ని సాధించారు. పరమాత్మ యొక్క తత్వాన్ని గ్రహించుకుని ఆ దివ్యశక్తి ఆదేశాలని పాటిస్తూ పరమాత్మ స్వరూపమైనటువంటి ఆ విశ్వానికి మేలు చేయడమే కర్తవ్యంగా భావించి అమరత్వాన్ని పొందారు. కాబట్టి విద్యాసాగర, 6 విధాలైనటువంటి తపస్సుల్లో మొదటిది శారీరక తపస్సు, రెండవది వాచిక తపస్సు, మూడవది మానసిక తపస్సు, తర్వాత తెలుపబోయేది సాత్విక, రాజసిక, తామసిక గుణాలకి సంబంధించినటువంటిది.
మొదటి 3 విధాలు త్రికరణాలు కలిసి ఒక్కటే అయితేనే అసలు తపస్సు యొక్క పూర్ణ రూపం అవుతుంది. అది చెప్తాను విను. దేవతలని, బ్రాహ్మణులని, గురువులని, సాధుసంతులని, జ్ఞానులని, ప్రాజ్ఞులని పూజించడం, భక్తిభావంతో సేవించడం శారీరక తపస్సు అంటారు. పూజా సేవలే కాకుండా సచ్చీలత కలిగి ఉండడం, పవిత్రత, శౌచము పాటించడం, శుచిగా ఉండడం అంటే ఇక్కడ మరింకేమీ కాదు, బ్రహ్మచర్యంతో ఉండడం. కాబట్టి వేదాంగాల సారం తెలుసుకుని నిత్యము స్వార్థరహితంగా సర్వజన సుఖశాంతుల కోసం దైవాన్ని ప్రార్థించేవారు, బ్రహ్మజ్ఞాన సంపన్నులైనటువంటి వారు సర్వ విధములు పూజనీయులు. వారిని పూజించడానికి శారీరక తపస్సు అంటారు. ఇక గురువులు అనగా తపస్సంపన్నులు, నిరంతరం పరమార్థకాంక్ష కలిగి బ్రహ్మతత్వాన్ని చక్కగా జీర్ణించుకుని సర్వజీవుల పట్ల సమదృష్టి కలిగిన వారు. అటువంటి వారు ఎదురైనప్పుడు వారికి సాష్టాంగ వందనం ఆచరించి వారికి పాదపూజలు చేసి ధూపదీప నైవేద్య ప్రదక్షిణలు చేసి ఆరాధించాలి అంటారు. తల్లిదండ్రులు, ఆచార్యులు, వయోవృద్ధులు వీళ్ళంతమంది గురుపదానికి అర్హులు కాబట్టి వారిని అర్చించడం కూడా ఉచితమైనటువంటి తపస్సు. కాబట్టి ఇది ఈ మానసిక తపస్సు గురించి చెబుతాను విను. శరీరము, వాక్కు, మనస్సు ఈ మూడింటిని త్రికరణాలు అంటారు. ఇవి ఒకదానిపై ఒకటి ఆధారపడి అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది. దీని మధ్యన చక్కని సామరస్యం కలిగి ఉంటేనే మనిషి జీవితంలో ఏ కార్యమైనా సాధించడానికి వీలుంటుంది. శరీరం నడిచే నడకకి అదృశ్యంగా లోపల ఉండే ఆజ్ఞాపిస్తూ ఉండే మనస్సుకి మూల కారణం. వ్యక్తి చేసే మంచి పనులకు కానీ చెడ్డ పనులకు కానీ మనస్సు నుండి వచ్చే ప్రేరణ, కోరికలు ముఖ్య కారణాలు. కాబట్టి మనస్సుకు సంబంధించిన మంచి గుణాలు, మంచి అలవాట్లు ఈ విధంగా చెప్పబడ్డాయి. ఓర్పు, శ్రద్ధ, నిష్ఠ కలిగి ఉండడం, ప్రకృతిలోని ఎటువంటి ఒత్తిడిలకి లోను కాకుండా స్థిరంగా ఉంటూ మనోనిర్మలత్వాన్ని కలిగి ఎల్లప్పుడూ సంతోషంతో ఉంటూ సంతృప్తితో జీవిస్తూ శాంతము, ప్రసన్నత కలిగి ఎల్లప్పుడూ కూడా అందరికీ ఉపకారం చేయాలనేటువంటి సత్కర్మ భావన కలిగి ఉండాలి అని అంటారు. ఇంకా నిర్లక్ష్యము, భయము, చింత, శోకము, వ్యాకులం లేకుండా అసూయ, హింస, క్రోధము, మత్సరము, ద్వేషం లాంటి అవలక్షణాలు విడిచిపెట్టి దీని ద్వారా సద్భావాలు అలవాటు చేసుకోవడం మానసిక తపస్సు. ఇది ఈ నిత్యానందుల వారు చెప్పినటువంటి ఈ విషయాలన్నీ విని కొందరు దేవతారాధన పేర కొన్ని పనికి మాలినటువంటి పూజలు చేస్తూ ఉంటారు. రాక్షసులు ఏకాగ్రతో పూజించి ఉపాసించి కొన్ని మహత్తులు సంపాదించి వాటిని ప్రదర్శించి ఆ విధంగా ప్రజలతో గౌరవ సత్కారాలు ఆశించి రాజసిక తపస్సు వలన తాత్కాలికంగా సన్మానాన్ని, తర్వాత అవమానాన్ని, లేనిపోయినటువంటి ఇబ్బందులు పాలవుతారు. వారికి కపటములు, అవలక్షణాలు బయటపడినప్పుడు ప్రజలు వారి నుండి దూరం అయిపోతూ ఉంటారు. కాబట్టి ఈ తపస్సులన్నీ కూడా నీకు ఇప్పుడు చెప్పాను రా నాయన విద్యాసాగర. శ్రీరాముడు మంత్రదీక్ష ఇచ్చినప్పుడు నారాయణునికి రామదాసు అనే దీక్షానామం ప్రసాదించాడు కదూ. ఇక నుంచి ఆ నామంతోనే మనం వారి కథను చెప్పుకుందాం. స్వామి ఆ ప్రాంతంలో అదే నామంతో పిలువబడుతున్నారు. చిన్న వయసులో చలి, ఎండ, వానలకి తట్టుకుంటూ దృఢమైనటువంటి నిశ్చయంతో శ్రీరాముని తాలూకా త్రయోదశాక్షరి మంత్రాన్ని స్మరిస్తూ తపస్సు చేసుకుంటున్నారు. బ్రహ్మముహూర్తంలో లేచి కాలకృత్యాలు తీర్చుకుని గోదావరిలో నడుములోతు నీటిలో నిలబడి మధ్యాహ్నం దాకా సాధన చేయడం, మధ్యాహ్నం వేళలో దగ్గరలో ఏదో ఒక గ్రామానికి వెళ్ళి భిక్ష చేయడం అనేది ఆయన పద్ధతిలో ఒక నియమంగా పెట్టుకుని ఏ ఇంటికైనా భిక్షకు వెళ్ళినప్పుడు 3 సార్లు జై జై రఘువీర సమర్థ అంటూ ఆ మంత్రాన్ని ఉచ్చరించేవారు. ఆ ఇంటి వద్ద భిక్ష దొరకకపోతే మరొక ఇంటికి వెళ్ళడం, 5 ఇళ్ల వద్ద అలా అడిగేవారు. ఒక ఇంటి వద్దనే సరిపడే భిక్ష కానీ దొరకకపోతే మరి ముందరికి ఇంటికి వెళ్ళేవారు కాదు. అంతేకాక ఎంత కొంత లభించినా దాన్ని శ్రీరాముడికి నైవేద్యం సమర్పించి తర్వాత తాను భుజించేవారు. అసలు దొరకని రోజున కూడా మంచి తీర్థం శ్రీరాముడికి నైవేద్యం ఇచ్చి తాను స్వీకరించేవారు. దొరకని రోజు ఉపవాసమే ఉండేవారు. భిక్ష స్వీకరించిన తర్వాత ఒక గడియసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి సాధనకు ఉపక్రమించేవారు. ఒకసారి 4 రోజులు వరుసగా భిక్ష దొరకలేదు. అతడు ఆకలికి తట్టుకోలేక మూర్ఛపోయాడు. స్పృహ కోల్పోయి ఉన్నప్పుడు సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి బ్రాహ్మణ వేషంలో వచ్చి అతనికి ఆహారాన్ని ఇచ్చాడు. నీళ్లలో చాలా సమయం ఉండటం చేత అతని శరీరం నానిపోయి తెల్లబడిపోయింది. దానికి తోడు నీళ్లలోని జలచరాలు కొరికి తిన్నాయి. ఇటువంటి ఆటంకాలు ఎన్ని వచ్చినా, నదికి వరదలు వచ్చినా రామదాసు భయపడకుండా తన తపస్సాధన చక్కగా చేసుకుంటున్నారు.
పూర్వకాలంలో ఋషుల్లాగా ఇతనికి మాయాయుతములైనటువంటి చిత్ర విచిత్ర సంకటాలన్నీ ఎదురైనప్పటికీ వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా తన తపస్సునికి నిరాఘాటంగా ఎటువంటి ఇబ్బందులని లెక్క చేయకుండా తీవ్రంగా చేసుకుంటున్నారు. కాలక్రమేణా అతని శరీరంలో అనేక మార్పులు వచ్చాయి. గడ్డము, మీసాలు, బారైనటువంటి శిరోజాలు, దృఢమైన శరీరం, తపశ్శక్తి చేత ఇనుమడింపబడినటువంటి ఈ దివ్య తేజస్సుతో కూడినటువంటి ముఖవర్చస్సు, దుర్నిరీక్షమైనటువంటి కళ్ళు, ఎవరి వారి కళ్ళల్లోకి చూడలేనంత తేజోపూరితమైనటువంటి చూట్కులు, శాంత గంభీర వదనం, చేతిలో ఒక దండనం, భుజానికి జోలి, మరొక లంగోటి ధరించి మితభాషి అయినటువంటి నవ్వయవ్వన యోగిగా మారారు. ఒకరోజు పంచవటిలో నదికి వెళ్ళిపోతుంటే అడవిలో ఒక పులి అడ్డగించి రామదాసు దానికి నమస్కారం చేసి, ఓ వ్యాఘ్రరాచమా, ఇది నీకు మాయావేషం. ఈ విషయం సత్యమని నా మనస్సుకు తెలుసు. నిశ్చయంగా నువ్వు నా ప్రభువు రామచంద్రమూర్తివి. నేను నీ దాసానుదాసుడని. నువ్వు నీ మాయను గ్రహించే శక్తి నాకు లేదు. నీవు మహానటుడివి. వివిధ రూపాలు ధరించి అందరినీ మాయకు గురి చేస్తావు. తిరిగి నీ కరుణతో రక్షిస్తుంటావు. తండ్రి, నీ నిజరూపం చూపించమని ప్రార్థించాడు. వెంటనే పులి శ్రీరామచంద్రమూర్తిగా మారి దర్శనమిచ్చింది. రామదాసు, దేవదేవ, జగత్ప్రభు, దీనబంధో, నువ్వు సర్వాంతర్యామివి, పరమపురుషుడివి. లోకాలను స్పృజిస్తూ పోషిస్తూ లయింపజేస్తూ ఉంటావు. జగత్తంతా నీ లీలా విభూతి. నీ లీలా విస్తారాన్ని అర్థం చేసుకోవడం కానీ, నీ వర్తనములు అవగాహన చేసుకోవడం కానీ బ్రహ్మాదులకైనా సాధ్యం కాదు. నిశ్చలానంద, లోకాలు, లోకస్తులు, లోకపాలుడు సమసిపోయిన తర్వాత కూడా నువ్వు ప్రకాశిస్తూనే ఉంటావు. నీ మంగళ రూపం దర్శించే నిమిత్తం మునులు, తాపసులు, ముక్తసంగులు కూడా అనితర దుర్లభమైన వ్రతాలు, దీక్షలు, యజ్ఞయాగాదులను ఆచరిస్తూ ఉంటారు. నువ్వు నామరూప రహితుడివి. నిన్ను గుర్తించడం, నీ అనంత శక్తిని గ్రహించడం నా వంటి సామాన్యుడికి అందని స్థితి. తండ్రి, శరణు రక్ష అని శ్రీరామచంద్రమూర్తికి సాష్టాంగ వందనాలు ఆచరించి వారి పాదాల చెంత ముకుళిత హస్తుడై కూర్చున్నాడు. శ్రీరామచంద్రమూర్తి, వత్సా, నీ తపస్సు ఫలించింది. ఇక నువ్వు తపస్సు చాలించి నేను ఉపదేశ సమయంలో ఆదేశించినట్లు కార్యోన్ముఖుడివి కావాలి. కృష్ణానదీ తీరంలో నివసిస్తూ దేశోద్ధరణ, జనోద్ధరణ గావించు అని ఆశీర్వదించారు. రామదాసు, తండ్రి, నీవు దీనరక్షకుడివి, జగత్ప్రభువు, సర్వశక్తి సంపన్నుడివి, సర్వజ్ఞుడివి, మహానుభావ, నాపై దయతో దర్శనమిచ్చావు. నా స్థితిని గురించి నేను నీకు వివరించవలసినది ఏమీ లేదు. సాధన ద్వారా నేను సమస్త వికారాలు తొలగించుకున్నాను. మనస్సుని స్వాధీనం చేసుకున్నట్లు ప్రయత్నం చేశాను. తీర్థాటనం నిమిత్తం చేసుకుని దేశంలోని సమస్త జనుల స్థితిగతులు పూర్తిగా తెలుసుకుని తిరిగి వచ్చి మీ దర్శనం చేసుకున్న తర్వాతే మీరు నాపై ఉంచినటువంటి కార్యాన్ని మీ అండదండలతో నెరవేర్చగలవాడను. అంతవరకు నాకు అనుమతిని ప్రసాదించండి మహాప్రభు అని శ్రీరామచంద్రమూర్తికి చిరునవ్వుతో చెప్పి అనుమతి తీసుకున్నాడు. రామదాసు వారు నాసిక్ నుంచి మధుకరిని తెచ్చి శ్రీరామచంద్రమూర్తికి నివేదించి తన నిత్య కార్యక్రమంలో నిమగ్నమయ్యాడు. సరిగా సాధన 12 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఆయనకి శక్తులు ఆధీనమయ్యాయి. నిర్మలమైనటువంటి నిజస్థితి కలిగింది. ఆ పైన అతడు తీర్థయాత్రలకి సమయం ఆసన్నమైనదని గ్రహించి తపస్సు చాలించి పంచవటిలో దేవతలను దర్శించుకుని యాత్రకి బయలుదేరడానికి నిశ్చయించుకున్నారు. విద్యాసాగర, చూసేవా ఎంత కష్టపడితే తపస్సు ఫలించిందో. రామదాసుకి శ్రీరామ దర్శనం లభించడానికి మారుతి యొక్క సహాయం కూడా చాలా సహాయపడ్డాది. సాధకుడు ముందుగా శారీరక సుఖాన్ని ముందు విడిచిపెట్టాలి. ఆహారం మందు రుచిని విడిచిపెట్టాలి. నిద్రయందు ప్రీతిని విడిచిపెట్టాలి. చలి, ఎండ, వాన తట్టుకోవడానికి సిద్ధంగా శరీరాన్ని తయారు చేసుకోవాలి. మనోనిగ్రహ శక్తిని పెంచుకోవాలి. అప్పుడు మాత్రమే ఎవరికైనా తపస్సు ఫలించి ఇష్టదైవ దర్శన ప్రాప్తి కలిగి కర్తవ్య పాలనకి ప్రేరణ లభిస్తుంది. అనితర సాధ్యమైనటువంటి సాధన పటిష్టంగా చేయగలిగినటువంటి వ్యక్తి మహాత్ములు అంటే కర్తవ్య పాలనకి ప్రేరణ లభించి ఇటువంటి కష్టమైనటువంటి తపస్సు కానీ చేసుకున్నట్లయితే మహాత్ములైతే తిరిగి శిష్యులకు దీక్షలను ఇచ్చి శక్తిని ధారపోసి చిరకాలం ధర్మ మార్గాన్ని, భక్తి మార్గాన్ని భూమిపై నిలబెట్టగలరు. లోక కళ్యాణానికి కారకులవుతారు. కాబట్టి శక్తి సామర్థ్యాన్ని తపస్సు ద్వారా సంపాదించడమే మహాత్ములకు మొదటి లక్ష్యమని తెలియజేయబడింది. పూర్ణత్వాన్ని పొందిన తర్వాత వారి శక్తిహీనులను, దుఃఖితులను ఉద్ధరించడానికి ఉపయోగిస్తారు. ఇదే అనాది నుంచి పరంపరానుగతంగా వస్తున్న క్రమ పద్ధతి అని నిత్యానందులు వారు విద్యాసాగరుడికి చెప్పినటువంటి విషయం. సాధకులారా, దీక్ష అన్నది ఏదైనా వ్యక్తుల యొక్క శారీరక, మానసిక వికాసాలకి తోడ్పడుతుంది. అందులో మంత్రోపాసన ఈ విధంగా అత్యో శక్తి, భక్తి శ్రద్ధలతో ఆదరించడం చేత శక్తి పెరుగుతుంది. సాధన బలానికి గురుబలం తోడైనప్పుడు ఉపాస్య దైవం యొక్క కటాక్షం శీఘ్రంగా లభిస్తుంది. తెలుసుకోండి.
మహాత్ములు చూపించినటువంటి బాటలో మనం నడిచి కృతార్థులం అవుదాం. అయ్యా, ఇక్కడికి ఇది సమాప్తం. స్వస్తిక్ ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిం మహిష గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు.